హాయ్ వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ను ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. ఆమె శ్రీదేవి జాస్తి గారు. సో తను వైబ్రెంట్ లివింగ్ పేరుతో ఒక సరికొత్త కాన్సెప్ట్కి తెరలేపింది. ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్, అదే రకంగా వీగన్ డైట్ను తను ప్రమోట్ చేస్తుంది. శ్రీదేవి జాస్తి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఈ వైబ్రెంట్ లివింగ్ అని చెప్పేసి, సో ఈజ్ దిస్ ద ఫస్ట్ సెంటర్ ఆర్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసినారు? దీని వెనుక ఫిలాసఫీ ఏంటి? వైబ్రెంట్ లివింగ్ అన్నది 14 ఏళ్ల క్రితం ఓకే, మనం మొదలు పెట్టామండి. 14 ఏళ్ల క్రితము నేను ఇంకా ఇక్కడ ఉండట్లేదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్న టైంలోనే మొదలు పెట్టాము. కొంచెం అవగాహన తీసుకొద్దామని. అప్పుడు నేను ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మేకింగ్ ఆఫ్ ఇన్ ద స్మాల్ బ్యాచెస్ అది కూడా లేదు. అప్పుడు మనం ఊరికే వర్క్షాప్స్ ఇచ్చేదాన్ని, టాక్స్ ఇచ్చేదాన్ని. నా ఎక్స్పీరియన్స్ వల్ల, ఇతర దేశాల్లో అన్ని సంవత్సరాలు ఉండటం, అక్కడ పని చేయటం వల్ల, నా సొంత ఇంట్రెస్ట్ వల్ల, నా పిచ్చి వల్ల, దీనివల్ల జనాలకి ఇక్కడ నా గురించి తెలిసినప్పుడు నాకు ఇలాగ అరేంజ్ చేసేవాళ్ళు క్లాసులు, వర్క్షాప్లు. నేను వచ్చినప్పుడల్లా యుఎస్ నుంచి, ఇటలీ నుంచి అది వచ్చినప్పుడల్లా ఒక్కొక్క సెషన్, 2 సెషన్లు, 3 సెషన్లు తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఆ టైంలో ఒక 2-3 సార్లు ఇలాగ అయిన తర్వాత జనాలు అడగటం మొదలుపెట్టారు, ఎంత ఈజీగా చెప్తారు మీరు ఎలా చేయటం. నేనంతా ఏంటి, ఇక్కడ నాకు తెలియదు. మా అమ్మ చిన్నప్పుడు వండేది, పని వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకునేది కానీ వండేది. నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే చాలామంది వండకుండా వాళ్ళ మీదకే వదిలేస్తున్నారు ఫ్యామిలీస్. అది కరెక్ట్ కాదు. అది ఏదో పెద్ద వండటం తక్కువ అన్నట్టుగా. వండటం అన్నది చాలా విలువైన పని, చాలా ఇంపార్టెంట్ పని. దాంతో నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్ కమ్యూనికేట్ చేయొచ్చు నీ ఫ్యామిలీతోటి. అది చాలా ఇంపార్టెంట్ పని, అది అందమైన పని, ఆరోగ్యమైన పని అని అది కమ్యూనికేట్ చేసేదాన్ని. ఆ టైంలో మరి వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేస్తారుగా. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తూ, శ్రీదేవి నువ్వైతే అంత ఈజీగా చేసేస్తున్నావు, మాకు రావట్లేదు ఇంట్లో, కొంచెం ఒక మీలన్నా. అప్పుడు స్మూదీలు అవి నేర్పించేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు వంట నేర్పించడం అనేది కొంచెం కష్టమే, టైం పట్టుద్ది. ఒక క్లాస్లో 2 క్లాసులో వచ్చేది కాదు. సో నేను అనుకున్నాను, ఒక భోజనం పోషకాలన్నీ ఒక డ్రింక్లోకి వచ్చేస్తే కొంచెం ఈజీ అవుతుంది, గుడ్ స్టార్ట్ అని చెప్పేసి అప్పుడు స్మూదీస్ నేర్పించాను. దేంతో మన మంచి ఫ్యాట్స్ ఉన్నది, ఆల్మండ్స్ అయితే, ఫ్లాక్స్ సీడ్స్ అయితే. ఆ రోజుల్లో చియా సీడ్స్ కూడా లేదు, జనాలకు తెలియదు అప్పుడు. ఇలాంటివన్నీ చెప్పి దాంట్లో ఆకుకూరలు వేసి, పళ్ళు వేసి ఒక డ్రింక్ చేసుకుంటే అది నెమ్మదిగా ఒక్కొక్క సిప్పు తాగుతూ ఉంటే మనకి ఒక మీల్ అయిపోద్ది అన్నట్టుగా చెప్పాను అనమాట. సో వాళ్ళు ఇదైతే బాగానే ఉంది, మాకు చేసి పంపించవచ్చు కదా, నాకు ఇంగ్రీడియంట్స్ లేవు, మాకు మంచి మిక్సీ లేదు, ఏదో ఇట్లా అని చెప్పి. సరే నాకు కూడాను ఇప్పుడు చూడండి, 1 కేజీ టొమాటోలు మనం ఎక్కడి నుంచో ఆర్గానిక్ ఫార్మర్ నుంచి తెప్పించుకోవాలంటే మనం డ్రైవర్లు పెట్టి అలా చేసుకోవాల్సి. ఆ రోజుల్లో మనకి ఇంత ఈజీగా మాకు ఉన్న షాపుల్లాగా ఉండేవి కాదు. 10 మందికి కానీ మనం ఒప్పుకుంటే ఎక్కువ క్వాంటిటీస్ అయితే వాళ్ళే వచ్చి సప్లై చేస్తారు కదా అన్న ఉద్దేశంతో సరేలే ఒక కిచెన్ పెడదాం. క్లౌడ్ కిచెన్, ఆ రోజుల్లో క్లౌడ్ కిచెన్ అనేవాళ్ళు కాదు, నేను కూడా అనేదాన్ని కాదు. ఒక కిచెన్ పెట్టాము, ఒక 2 పనులను పెట్టి మనమే దగ్గర ఉండి, నేను ఫ్యామిలీ దగ్గర ఉండి అలా మొదలు పెట్టామన్నమాట. ఒక కిచెన్. అందులోంచి మనకి స్మూదీలు అయితే, లంచ్లు అయితే నెమ్మదిగా పంపించడం స్టీల్ డబ్బాలో, గ్లాస్ బాటిల్స్లో 13 ఏళ్ళ క్రితం పంపించడం మొదలు పెట్టామన్నమాట. సో అలాగా స్టార్ట్ అయ్యింది ఇది. గత 14 సంవత్సరాల్లో వేల మందికి, మేబీ లక్షలు అనొచ్చేమో, నేను సరిగ్గా లెక్క పెట్టలేదు కానీ ప్రతి నెల మరి ఎక్కడ ఆపలేదు మనం. కోవిడ్ టైంలో ఒక 2 వారాలు ఆపామేమో, 3 వారాలు ఆపాము, మిగతా అంతా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. మీల్ సర్వీసెస్ కూడా మనం ఆపలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. మనం ఇక్కడ ఫిల్మ్ నగర్లో, జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్లో ఈ బ్రాంచ్ ఉంది. ఇది కాకుండా మనకి కాజాగూడలో ప్రశాంత్ హిల్స్లో ఒకటి ఉందండి, అది మదర్ బ్రాంచ్. అది కాకుండా ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ టెర్మినల్స్లో, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ టెర్మినల్స్లో కూడా ఉన్నాము. అదే కాకుండా ఇప్పుడు మణికొండలో ఇంకొకటి ఓపెన్ చేయబోతున్నాము. సో జరుగుతూ ఉందండి. నువ్వు కష్టపడుతున్నావు న్యూట్రిషనల్లీ ఫుడ్ తినటానికి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తినటానికి, అందుకని నేను ఈ మీలు చేసి పంపిస్తున్నాను. ఈ రోజుకి కూడా మనకి ఆ సర్వీస్ అయితే నడుస్తుంది. ఆ రోజుల్లో మనం ఒక 10 మంది 20 మందికి ఊరికే ఫోన్లో ఒక మనిషిని పెట్టుకొని చెప్పుకోవడం, కానీ ఇప్పుడు మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేశాము. సో వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనకి ఇంట్లో ఇంకా మనము ఏం వండుకోవాలి,
కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, దాంట్లో స్వచ్ఛత ఉందా లేదా, ఇప్పుడు నేను ఇలాగ వండితే దాంట్లో న్యూట్రియంట్స్ మిగులుతాయా లేదా, ఇంకేం ఆలోచించక్కర్లేదు. మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ప్లాట్ఫామ్లో ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి చేసేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ తోటి మీరు విజిబిలిటీ ఉంటుంది. నా ప్రోడక్ట్ ఎక్కడుంది, నా మీల్ ఎక్కడుంది, నేను ఇవాళ ఆర్డర్ పెట్టుకున్నాను, ఇవాళ ఆర్డర్ పెట్టుకోలేదు, రేపటికి ఉంది అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి. మీ సొంత కిచెన్ అనుకోవచ్చు, మీరు ఆర్డర్ పెట్టుకున్నట్టు అనమాట. నాకు పలానా రోజు లంచ్ కావాలి, నాకు ఈ రకం లంచ్ కావాలి, ఈ రకం డిన్నర్ కావాలని మీరే చెప్పుకోవచ్చు. 1 మీలా 2 మీలా 3 మీల్స్ ఇంకా వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ కండిషన్ బట్టి ఎప్పుడు కావాలంటే పాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు, అడ్రస్ మార్చుకోవచ్చు. చాలా కన్వీనియంట్ ప్లాట్ఫామ్ ఒకటి తయారైంది ఇప్పుడు. అది నడుస్తూనే ఉంది. మీరు అన్నట్టు యాక్చువల్గా ఈ నేచురల్గా అదే రకంగా ఆర్గానిక్గా ఫుల్ ఆర్గానిక్గా మనకు వస్తువులు దొరకడం అనేది పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. సో మనం మార్కెట్కి వెళ్తే చికెన్ అయినా కానీ ఆర్టిఫిషియల్గా వేస్తున్నారు, లేదా గుడ్లైనా పాలైనా ఆక్సిటోసిన్ అంటున్నారు, లేకపోతే ఆయిల్ అయినా కానీ అది వీ డోంట్ నో ఇది. సో ఈ సోర్స్ ఎట్లా అంటే ఒకరు వాళ్ళు స్వతహాగా నేను మంచి ఫుడ్ తినాలని చెప్పేసి కోరుకునే వాళ్ళకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలు ఎక్కడ దొరకాలి? అందుకే మనం ఇంత కష్టపడి ఇలాంటివన్నీ సోర్స్ చేసి పెడుతున్నాం. మనము ఫార్మర్స్ తోటి డైరెక్ట్గా పనిచేస్తాం. చాలామంది ఉన్నారండి మనకి అలాగా భూమి మీద మర్యాదతోటి ఇలాంటి ఫుడ్ లేకపోతే మన ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు మనం భూమిని సరిగ్గా చూసుకోకపోతే రేపు ఎలాగ పండిస్తాము, పిల్లలు ఎలాగ పెరుగుతారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్న ఉద్దేశంతో, అదే కాకుండా కాన్షియస్నెస్ తోటి చేసే ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని పోషిస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి కదండి. నాకు ఎన్నిసార్లు వస్తారు, మేడం మేము అవి పండించాము, మా దగ్గర ఎవరు కొనలేదు అందుకని మేము ఆపేసాము. మొదట్లో అలా ఉండేది. నేను వచ్చిన కొత్తలో చాలా స్టోరీస్ వినేదాన్ని. ఈ రోజుల్లో అది తగ్గింది. నెమ్మదిగా మామూలుగా కన్వెన్షనల్గా పెంచేవాళ్ళు కూడా నెమ్మదిగా మారుతున్నారు. ఎందుకంటే ధర ఉంది, మార్కెట్లో ధర ఉంది. నీకు ఇతర దేశాలు కూడా పంపిస్తున్నారు ఇక్కడ పండించినవి, ధర వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది కాకపోయినా సరిపడా ఫార్మర్స్ ఉన్నారు. సో మనం కూడా పండిస్తాము. మా చుట్టాలైతే, మేమైతే, మాకు తెలిసిన వాళ్ళు, కొందరికి ఇలాగ పండించుకుని దాంతోనే బతకాలన్న అవసరం లేదు. సో అలాంటి వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు డబ్బులు రాకపోయినా సరే అట్లీస్ట్ భూమి అన్నా బాగుపడుతుందన్న ఉద్దేశంతో తక్కువ పంటలతోటి తక్కువ ఈల్డ్స్ తోటి కూడా ఉంచుతారు. ఎందుకంటే ఫ్యూచర్లో నీకు ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి. ఈరోజు నీకు తక్కువ వచ్చినా నువ్వు యూ కెన్ మేనేజ్. మన చిన్న ఫార్మర్స్ అలాగ మేనేజ్ చేయలేరు, కానీ కొందరు ఫార్మర్స్ కాకపోయినా కూడా అలాంటి ఐడియాతోటి ల్యాండ్ని కల్టివేట్ చేసుకుంటూ మనకి పండిస్తున్నారు. అంటే మేడం సాధారణంగా అంటే యూ స్టార్టెడ్ విత్ 1 కిచెన్, రైట్ నౌ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 3 ప్లేసెస్ యూ ఆర్ వర్కింగ్ నౌ. సో అంటే మనకు నేచురల్గా ఆర్గానిక్గా పండించే వారి సంఖ్య లేదా పదార్థాలు తక్కువ కావడం వల్ల మనకు స్కేల్లో ఇబ్బంది వస్తున్నాయా? సో దీన్ని భారీ ఎత్తున స్కేల్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? నేను చూడండి, ఇప్పుడు 14వ సంవత్సరం మేము, ఇది 2వ సంవత్సరం. ఈ 13 ఏళ్ళు ఒక్క షాప్తోనే, ఒక చిన్న షాప్ కూడా కాదు, ఒక 10 ఏళ్ళు నేను షాప్లో కూడా పెట్టలా. అదంతా ఊరికే క్లౌడ్ కిచెన్ కింద మనము వర్క్షాప్స్ ఇవ్వటము అంతే చేసాము. వారానికి ఒకరోజు తెరిచేవాళ్ళం, వచ్చి ఏమైనా కొనుక్కెళ్ళమని. వారానికి ఒకరోజు 2 గంటల సేపు అంతే. మనం చేయలేదు. ఎందుకని? నాకు నమ్మకం కలగాలి. మనము అంత క్వాంటిటీ, మనకి స్వచ్ఛమైన ఫుడ్ దొరకాలి. ఆ ఇంగ్రీడియంట్స్ లేకపోతే నేనేం చేస్తాను. అందుకని మనకి ట్రైబల్స్ దగ్గర నుంచి, రకరకాల ఆదివాసీ కమ్యూనిటీస్ నుంచి మేము అక్కడికి వెళ్తాం కూడా. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రతికే విధానం చూసి ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళు విత్తనాలు సేవ్ చేసి, వాళ్ళ రకాలు ఏమేమి పండిస్తున్నారో అవన్నీ చూసుకొని వాళ్ళతోటి మనము కాంట్రాక్ట్ పెట్టుకొని చేస్తున్నాము. దానివల్ల మనకి ఒక సర్టనిటీ ఉందన్నమాట. నాకు ఇంత క్వాంటిటీ ఫలానా ఇంగ్రీడియంట్ వస్తుంది ఈ సీజన్లో, ఫలానాది నెక్స్ట్ సీజన్కి వెయిట్ చేయాలి. దాన్ని బట్టి నేను ప్రోడక్ట్ ప్లాన్ చేస్తామన్నమాట. అలాగే మనం అమ్మేది కూడా మీకు అస్తమాటు సేమ్ ఇంగ్రీడియంట్ ఉండదు. ఒక్కోసారి మేడం మీరు అప్పుడు అవి అమ్మేవాళ్ళు కదా, ఇవి రాలేదంటే వాళ్ళు పెంచలేదు ఎందుకు, మళ్ళీ 1 సంవత్సరం వెయిట్ చేయాలి మనం. అలాగే మన రాష్ట్రాల నుంచే కాకుండా, మన ట్విన్ రాష్ట్రాలే కాకుండా ఇంకా సౌత్ అయితే నార్త్, ఉత్తరాఖండ్ దగ్గర నుంచి కూడా మన వాల్నట్స్ అవి ఉత్తరాఖండ్ నుంచి వస్తాయి. వైల్డ్ వాల్నట్స్ అన్నమాట. నాకు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఏ దేశంలో బతికినప్పుడు కూడాను ఆ ఇంగ్రీడియంట్ మీద, స్వచ్ఛత మీద
చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మీరు క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీద మీ అందం ఉంటుంది. అంటే వెయిట్ అయితే ఏదైనా, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద మీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ ఉండాలి నీకు, నీ హార్మోన్స్ అది మంచిగా ఫ్లో అవ్వాలి అంటే నీకు క్వాలిటీ ఉండాలి. నాకు కొందరికి కార్ల మీద, ఇళ్ళ మీద, నగల మీద ఉండొచ్చు, నాకు ఫుడ్ మీద క్వాలిటీ అలాగ ఉండాలన్నమాట. సో దానివల్ల నేను మన దేశంలో ఎక్కడైతే ఏ రకం పండిస్తారు అన్న దాంతో చాలా శ్రద్ధ పెడతాను. ఆ శ్రద్ధతోటి మనకి ప్రొక్యూర్ చేసుకొని నాకు ఉన్న ఫుడ్ క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉండటంతో టేస్టీగా చేసి పక్కన వాళ్ళకి, ఇప్పుడు మనం హెల్తీ ఉంది తిను అంటే పిల్లలు అసలుకే తినరు, పెద్దవాళ్ళు కూడా తినరు. ఒకరోజు తింటాం, 2 రోజులు తింటాము, 3వ రోజు పక్కకి వెళ్ళిపోతాం. అదే కానీ టేస్టీగా కూడా పెడితే నీకు రోజు రోజుకి ఫీలింగ్ తెలుస్తూ ఉంటే తప్పకుండా నువ్వు ఫాలో అవుతావు. అలాగ ఫాలో అయ్యావు, నిన్ను చూసుకుంటున్నావు, నీ ఎక్సర్సైజ్ వీటితో పాటు అంటే యూ విల్ డెఫినెట్లీ బీ డిసీజ్ ఫ్రీ. అదే కదా ఆనందం అంటే. సో మనకి సోర్సింగ్ పర్వాలేదండి ప్రస్తుతానికి.